నేనైతే నిన్న ఇడ్లీ పిండి అయితే నానబెట్టాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఇక మార్నింగ్ అయితే లేచి ఇక ఇడ్లీ పెట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేస్తాను. ఇవన్నీ పెట్టేసరికి టైం పట్టుద్ది కదా. సో నేనైతే ముందే ఇక ఒక రోజు లేచేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు లేచి ఇవైతే పెడతాను. ఇక చిన్న మెల్లగా అయితే టిఫిన్లు స్టార్ట్ చేశాను. సమ్మర్లో అయితే అస్సలు టిఫిన్లు తక్కువ, రేరు, వారానికి 2 సార్లు చేసుడే ఎక్కువ అయిపోయింది. ఇక మార్నింగ్ షెడ్యూల్ అయితే చిన్నగా మెల్లగా స్టార్ట్ అయిపోతున్నది. ఫస్ట్ ఇడ్లీకి చేయాలంటే చాలా టైం పట్టుద్దని నేను ఎక్కువ చెయ్యను. దోశలే ఎక్కువ చేస్తాను అనమాట. ఇంకా మిగతా వేరే టిఫిన్లు కూడా చేస్తాను. ఇడ్లీ చాలా తక్కువ, మంత్లీ ఒక 2 టైమ్స్ చేస్తాను అనమాట. వారానికి ఒకసారి అయితే అసలే చేయను నేను. ఇక మా పిల్లలైతే ఇడ్లీ దోశ చేసిన రోజు చట్నీ ఇక ఫస్ట్ భూమికే పెడతారు. ఇక భూమి నువ్వు తిన్ను అన్నట్టు పెడతారు అనమాట. తినేటప్పుడు కంపల్సరీ కింద వేస్తారు చట్నీ. ఇక మరకలు ఉన్నాయని నా బిడ్డనైతే తోడమని అంటే ఎవరైనా చుట్టాలు వస్తారా అని అన్నది. చుట్టాలు వస్తేనే ఇల్లు తోడువాలా అయింది. మన కడుపుకేమో చికెన్ బిర్యానీ, చికెన్లు, మటన్లు అయితే చుట్టాలు రాకుండా తెప్పించుకొని తింటాము. ఇల్లు క్లీనింగ్ అంట చుట్టాలు వస్తారా అని అడుగుతుంది నా పాప. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నా పిల్లలతో ఇంట్లో అయితే. ఇక ఇల్లు అయితే నీట్గా శుభ్రం పెట్టుకుంటే అయితే కొంచెం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా. ఒక్క మరక ఉన్నా కూడా ఏదో అంటే చిన్నగా ఏదైనా మరక ఉందనుకో ఏదైనా క్లాత్తో తుడుచుకోవచ్చు. కొంచెం ఇంకా చాలా మరకలు ఉంటే కంపల్సరీ ఇల్లు తుడుచుకోవాల్సిందే. తుడుచుకుంటేనే కొంచెం మనసు అనేది హాయిగా ఉంటుంది, చూడడానికైనా ఇల్లు మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.